హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ప్రజెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఒక వీడియో, అంటే ఆయనకి దెబ్బ తగిలింది, రాయితో దెబ్బ తగిలింది అండ్ 3-4 కుట్లు కూడా పడ్డాయి అని ఏదైతే ప్రచారం జరిగిందో, ఇప్పుడు రీసెంట్గా ఆయన ఆ దెబ్బ తగిలిన చోట ఏదైతే బ్యాండేజ్ ఉందో తీయడం జరిగింది. అయితే దానికి సంబంధించి దెబ్బ కాదు కదా, ఎటువంటి మార్క్ కూడా లేదు. అయితే ఇప్పుడు దీని మీద చాలా ట్రోలింగ్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. అయితే ఇది రాజకీయ పరంగా ప్రజలని మభ్యపెట్టడానికి లేకపోతే ఓట్ల కోసం చేశారని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది ఇంకా చాలా రకాలుగా అంటున్నారు. ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడుతూ మనతో పాటు జర్నలిస్ట్ నరేష్ ఉన్నారు. నరేష్తో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ నరేష్. హాయ్ గౌతమి. అయితే ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. మళ్ళీ అంటే ఈ 3 కుట్లు వేశారు, చాలా తీవ్రంగా దెబ్బ తగిలింది అని ఏదైతే ప్రచారం చేశారో, ఇప్పుడు ఆ బ్యాండేజ్ తీసిన తర్వాత ఎటువంటి మార్క్ లేదు. ఆ కుట్లు వేసిన ఈ ఏమంటారు మార్క్ ఉంటుంది కదా, కనీసం అది కూడా లేదు. అయితే దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు నరేష్? ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి 153 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఆయనని ఎంతమంది అభిమానించే వారు ఉంటారో అంతమంది కూడా వ్యతిరేకించే వారు ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ ఈయననే కాదు, నందమూరి తారక రామారావు గారు లాంటి సుప్రసిద్ధ సినీ నటుడు, పెద్ద స్టారు, ఆయన కంటే పెద్ద నటుడు లేడు. ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రజల్లో ఉన్నా కూడా ఆయన గెలిచిన నెక్స్ట్ టర్మ్ మళ్ళీ చెన్నారెడ్డి గారు అనుకుంటా, చెన్నారెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది. అంటే పవర్ఫుల్ లీడర్ ఉన్నప్పటికీ కూడా అంతే పవర్ఫుల్ ప్రతిపక్షం కూడా ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకు రాయి దెబ్బ తాకింది. రాయి దెబ్బ తాకిన తర్వాత ఆయనకు ఎంత బలమైనటువంటి మీడియా, బలమైనటువంటి క్యాడర్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు అంతే బలమైనటువంటి అపోజిట్ మీడియా కూడా ఉంది. సో సోషల్ మీడియా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా ఆయనకు ఆపోజిట్గా పనిచేస్తున్నాయి, అంటే ఆయనను ట్రోల్ చేస్తున్నాయి. ఆయనకు ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది అపోజిషన్లో. సో అక్కడ ఆయన కట్టు డే 1, డే 2, డే 3 అనేది మనకి మెయిన్ పత్రికల్లో వస్తున్నాయి. అంటే మొదటి రోజు చిన్న బ్యాండే చేసుకున్నాడు, రెండో రోజు పెద్దది, తర్వాత పెద్దది చేసుకొని తిరుగుతున్నాడు అని రోజు వస్తుంది. అంటే ఒక రాయి తాకినాక ఇన్ని రోజులు బ్యాండెడ్తో ఉంటాడా, అసలు ఎట్లా ఉంది లోపల అనేది కూడా ట్రోల్ అయింది. చిన్న దెబ్బకు పెద్ద కట్టు అని, కట్టు కదా అని చెప్పి ట్రోల్ అవుతున్నప్పుడు బ్యాండెడ్ తీసేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. తీసేసినాక అక్కడ చిన్న మరక కూడా లేదు. ఆ బ్యాండెడ్ తీసినాక మనకు ఏదైనా గాయం అయినప్పుడు ఆ బ్యాండెడ్ తీసేసి నార్మల్గా గాలికి వదిలేస్తాం. చిన్న మరకను, మచ్చను అని ఉంటుంది, చిన్న గాయం చిన్నగా ఉన్నా లేకపోయినా మచ్చ అయినా ఉంటుంది, అక్కడ మచ్చ కూడా లేదు. సో అక్కడ మచ్చ లేకపోవడం కూడా ట్రోల్ అవుతుంది. అంటే ఇన్ని రోజులు ఏ మచ్చనే లేదు, అసలు చిన్నది ఎప్పుడో తగ్గిపోయింది గాయము, జగన్మోహన్ రెడ్డి షో ఆఫ్ చేసుకొని బ్యాండెడ్ వేసుకొని తిరుగుతున్నాడు, అక్కడ మచ్చనే లేదని. సో ఆ రాయి వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్లస్ అయిందో నాకు తెలియదు, కానీ ట్రోల్ మాత్రం జగన్మోహన్ రెడ్డి అయిండు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా మచ్చ ఏమంటారు నయమైపోయింది, దెబ్బ తగిలింది కానీ లేదు అన్నట్టు. అయితే మరికొంతమంది అంటున్నారు అసలు నిజానికి దెబ్బ కూడా తగలలేదు, మొత్తం కూడా ఇదంతా ఆడిన డ్రామా. ఒకవేళ దెబ్బ తగిలిన అది కూడా వై సింబల్లో తగిలింది, మీరు చూసే ఉంటారు, దాన్ని మళ్ళీ సర్కిల్ చేసి చూపిస్తూ ఉన్నారు మనకి. అది వై సింబల్లో తగిలింది, మళ్ళీ కోడికత్తి డ్రామాని రిపీట్ చేయడానికి వర్కౌట్ కాలేదు కాబట్టి బ్యాండేజ్ తీసేశారు, ఇంకా అది ప్రజల్లోని ఇది పాజిటివిటీ లేదు మనకి అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలింది. రాయి తగిలిన తర్వాత రాయి తగిలిన చోట ఆయన గాయం అయింది, బ్లడ్ కూడా బయటకు వచ్చింది. రాయి తాకినప్పుడు ఖచ్చితంగా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, బయటికి బ్లడ్ వచ్చింది. సివియర్ ఇంజరీ కాదు, అది బయటకు వచ్చింది. కాకపోతే ముఖ్యమంత్రి గారికి అది సివియర్ ఇంజరీ. ఎందుకంటే నార్మల్ జనాలకి మనం నడిచేటప్పుడు ఇంట్లో పనుల వల్ల ఏదో ఒక దెబ్బ తాకుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఆయనకు కట్టుదిట్టమైన ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఆయన ఒక పని చేయాల్సిన అవసరం లేదు, ఆయనకు ఎప్పుడు నిఘా వ్యవస్థ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా విశాలమైనటువంటి ఇల్లులు కానీ ఆఫీసులు కానీ ఉంటాయి. సో ఆయనకు తొక్కిసలాట లాంటిది ఏది కూడా ఉండదు. ఆయనకు చిన్న దెబ్బ తాకినది పెద్ద గాయమే, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి ఎలాంటి ఘటనలు జరిగాయి, ఎలాంటి దెబ్బలు తాకాయి కాబట్టి, ఎలాంటి పనులు కూడా ఆయన చేయడు కాబట్టి. కానీ ఇక్కడ ఆయనకు దెబ్బ తాకిన దగ్గర బ్లడ్ వచ్చింది అనేది వాస్తవం. కాకపోతే అది చిన్న గాయమే, తొందరగానే మానిపోతుంది. గాయం జరగలేదు అనేది మాత్రం అసత్యమే, గాయం అయితే జరిగింది కానీ చిన్న గాయం అది. కానీ ఈయనకంటే ఎక్కువ ట్రోల్ అవుతుంది ఆ వెల్లంపల్లి శ్రీనివాస్. ఎందుకంటే ఆయనకు మనకి ఎగ్జాంపుల్, మనం బండి పైన వెళ్తున్నా, మనము స్టేర్స్ పైన అప్ స్టేర్స్లో తిరుగుతున్నా కూడా, ఎక్కడ జర్నీలో ఉన్నా బస్సులో ఉన్నా మన కంటి దగ్గరికి ఏదైనా ఆబ్జెక్ట్ వస్తుందంటే ఆటోమేటిక్ మన కన్ను మూసుకుపోతుంది. అది ఏదైనా ఈగైనా, దోమైనా, గాలైనా, ఏదైనా చెత్త అయినా మన కంటి దగ్గర వచ్చేవరకు ఆటోమేటిక్ మన కన్ను మూసుకుపోతాయి.
అది చాలా రేర్ సంఘటనలో కంటి లోపలికి దుమ్ము వెళ్తుంది, లేకపోతే మన కన్ను మూసుకుపోతుంది. ఎగ్జాంపుల్ మనకి ఈగలు దోమలు వచ్చినప్పుడు కూడా ఆటోమేటిక్ కన్ను మూసేస్తాం మనం. రెప్పలు అనేటివి అంటే కంట్రోల్గా ఉంటే మూసుకుపోతే ఆటోమేటిక్, అది ఏ ఆబ్జెక్ట్ దగ్గరికి వచ్చిన కంటి దగ్గరికి. అలాంటిది వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా రాయి జగన్ గారికి తాకగానే రాయి వచ్చి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి తాకే ముందు ఆయన కన్ను మూచుకొని ఉన్నాడు. కన్ను మూసుకుపోయింది, కంటి రెప్ప పైన తాకింది రాయి. తాకగానే కొంచెం రాయి తాకినప్పుడు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఉంటుంది, ఉబ్బింది కొంచెం, ఆ కన్ను రెప్ప అనేది ఉబ్బింది. కానీ ఆయన దానికి ఒకరోజు బ్యాండెడ్ వేసుకోవడం, ఒకరోజు ఆ బ్యాండెడ్ పైన మనకు కంటి ఆపరేషన్ అయితే అది పెడతారు కదా, అది పెట్టుకోవడం, మూడో రోజు ఆ బ్యాండెడ్ పైన అద్దాలు పెట్టుకోవడం, నాలుగో రోజు తగిలిన చోటు కాకుండా నెక్స్ట్ వేరే చోట కూడా పెట్టుకోవడం, రైట్ సైడ్ అంటే లెఫ్ట్ ఇబ్బంది ఉందని రైట్ పెట్టుకుండు. యాక్చువల్గా రైట్ సైడ్ పెట్టుకోలేదని నాకు అనిపిస్తుంది. ఈ ట్రోల్ చేయడానికి కూడా ఆ పిక్చర్ని మనం అంటాం కదా, లెఫ్ట్ని రైట్కి లెఫ్ట్ని, ఈ రోజు ఉన్నటువంటి సాంకేతికం టెక్నాలజీ ఎట్లా ఉంది, ఫేస్నే మార్చేస్తున్నారు. ప్రతిపక్షం వాళ్ళు అంటే టీడీపీ జనసేన వాళ్ళు ఎవరైనా దాన్ని మార్క్ చేసి ఉండొచ్చు ఫోటోను, కానీ ఆయన మాత్రం లెఫ్ట్కే పెట్టుకున్నాడు. ట్రోల్ అట్లా చేస్తున్నారు కావాలని, కానీ లెఫ్ట్కే ఉంది. కానీ ఆ దెబ్బకి అంతకనము బ్యాండేజ్లు కానీ ఇవన్నీ కూడా అవసరం లేదు. ఆయన తగ్గట్టుగానే పెట్టుకోవడము, ఒకరోజు అద్దాలు పెట్టుకోవడం, ట్రోల్ అయిపోయినాడు. ఆయన కూడా బ్యాండేడ్ తీసేసాడు, అక్కడ ఎలాంటి మార్క కూడా లేదు. ఇక్కడ మనం ముందుగానే ఘటన జరిగిన రోజే మాట్లాడుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు లాంటిని టచ్ చేయాలంటే చాలా కష్టం. అది ఎవడన్నా దాన్ని ఆలోచించాలన్నా కూడా, టచ్ చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి పైన హత్య ప్రయత్నం చేయాలి, చంద్రబాబు చెప్పినా కూడా చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనం చూసినాం గతంలో, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆపద చేసే వాళ్ళు ఉండరు, ఉన్నా కూడా చేయాలన్నా ఆలోచిస్తారు, చేసినా వాళ్ళు మిగలరు. ఖచ్చితంగా ఎవరు కూడా వాళ్ళని కాపాడలేడు, దేవుడు తప్పితే ఎవరు కాపాడలేడు. ఎందుకంటే గతంలో మనం చూసినాం, పరిటాల రవి గారిని చంపిన వాళ్ళు ఉన్నారంటే ఎవ్వరు కూడా లేరు. ఆ చేనే తెగిపోయింది. చనిపోయిన వాళ్ళు, ఆయన చనిపోయినాడు, చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. సేమ్ జగన్ గారిది కూడా అంతే, ఆయన కూడా అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్. ఆయన టచ్ చేయాలని ఆలోచన వచ్చినా కూడా అది పెద్ద సాహసం, అలాంటిది ఎవరు కూడా చేయరు. ఇక్కడ ఆయన చేయించకుండా చేసినారు, అది పక్కకు పెట్టేస్తే ఈ రాళ్ల దాడి జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఎలాంటి లాభం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరేష్. రైట్.